వీడియోలో వచ్చేసి మనం కొనుక్కొచ్చిన పొట్టేలు ఏదైతే ఉందో దాన్ని అయితే చూపిస్తాను. ఈ రోజు వచ్చేసి మనం డివార్మింగ్ అనేది చేయబోతున్నాం. మన మిత్రుడు సాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 1 ml చొప్పున మనం డోసేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్ గా శుక్రవారం అయితే మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడైతే మనం ఒక పొట్టేలు అయితే కొనడం జరిగింది. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసాం కదా, సో ఆ వీడియోలో వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీస్తాను, ఎలా కొనేది, తర్వాత వచ్చేసి మార్కెట్ సంబంధించి వీడియో అయితే తీస్తానని చెప్పాను కదా. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి ఖచ్చితంగా వీడియో తీద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ సెలక్షన్ చేసే క్రమంలో ఏంటంటే వీడియో అనేది తీయలేకపోయాం అనమాట. కానీ ఈ వీడియోలో వచ్చేసి మనం కొనుక్కొచ్చిన పొట్టేలు ఏదైతే ఉందో దాన్ని అయితే చూపిస్తాను. అదేవిధంగా ఈరోజు వచ్చేసి మనం డివార్మింగ్ అనేది చేయబోతున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అది కూడా క్లోజ్ అండ్ టాల్ డివార్మర్ తోటి మనం ఈ పొట్టేలన్నిటికి కూడా, సో మన ఫామ్ లో ఉన్న పొట్టేలన్నిటికి కూడా డివార్మింగ్ అయితే చేయబోతున్నాం. సో అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నెక్స్ట్ మనం చేయబోయే మంచి మంచి వీడియోలన్నీ కూడా సో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొట్టేలు అయితే మనం రీసెంట్ గా శుక్రవారం గూడూరు మార్కెట్లో అయితే కొనుక్కు రావడం జరిగింది. ఇది వచ్చేసి 12 months అయితే ఏజ్ ఉంటుంది, అంటే 1 year ఏజ్ ఉండొచ్చు. పాల పొల్లు అనేవి ఇంకా ఊడలేదు, అంటే వెడల్పు అయితే వచ్చినాయి అనమాట, ఇంకా ఊడుతాయి. కొన్ని ఏంటంటే సంవత్సరం 1 నెల తర్వాత కూడా కొన్ని పుల్లు ఊడతాయి. కొన్ని ఏంటంటే 1 సంవత్సరానికి ముందే, ఒక 10 రోజుల ముందు లేదంటే 20 రోజుల ముందు అయితే వాటికి పాల పొల్లు అనేవి ఊడిపోతాయి అనమాట. పాల పొల్లు అంటే పుట్టినప్పటి నుంచి మళ్ళీ పళ్ళు ఊడేంత వరకు ఉండే వాటిని పాల పొళ్ళు అని చెప్పేసి పిలుస్తారు. పిల్ల అయితే హెవీ సైజ్ అనమాట. సో బాడీ పరంగా కానీ, తర్వాత బోన్ ఎముక అనేది బలమైన ఎముక, సో బోన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మనం తీసుకురావడం జరిగింది. బాడీలో కండ అనేది లేదు. సో మనం మంచిగా పెంచుదాం అనే ఉద్దేశంతో మనం అయితే కొనడం జరిగింది, ఓకేనా. సో మన ఫామ్ లో పెద్దది అంటే ఇదేనమాట, అన్నిటికన్నా కూడా ఇదే పెద్దది, హెవీ సైజు. సో ఇక 2-3 months లో దీన్ని కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అంత పెద్దది. వీడియోలో చూడడానికి చిన్న సైజుగా కనిపించవచ్చు, కానీ మనకి ఎదురుగా చూస్తే మాత్రం హెవీ సైజు. సో అదేవిధంగా మనం పొట్టేలు కొన్నప్పుడల్లా నేను వీడియో పెడుతున్నా. అదేవిధంగా నేను వీడియో పెట్టినప్పుడల్లా మన సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే ప్రైజ్ విషయాలు అయితే చెప్పట్లేదని చెప్పేసి పర్టికులర్గా కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ప్రైజ్ విషయాలు చెప్పడానికి నాకైతే చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ వాటి యొక్క ప్రైజ్లు అనేవి చెప్పడం వల్ల నా యొక్క మార్కెటింగ్ అనేది డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సో మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి ఆల్మోస్ట్ కొంతమంది రైతులు, మన లోకల్ గా ఉండే దళారీలు, మెయిన్ గా నా దగ్గర కొనేటటువంటి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, దళారీలు ఉన్నారో వాళ్ళైతే వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో లాస్ట్ టైం నేను బక్రీద్ సంబంధించి పొట్టేళ్ళు పెంచినప్పుడు కూడా ఆ పొట్టేళ్ళకు సంబంధించిన స్టార్టింగ్ లో నేను కొన్నప్పుడు ప్రైజ్ విషయాలు అయితే చెప్పాను అనమాట. సో వాటి యొక్క ప్రైజ్ విషయాలు కూడా వాళ్ళు తెలుసుకోవడం వల్ల ఏంటంటే నా దగ్గరకు వచ్చి నేను పెంచిన తర్వాత అమ్మడానికి వాళ్ళకి మళ్ళీ రిఫర్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గర కొనడానికి వచ్చారో వాటి యొక్క ప్రైస్ విషయాలు అయితే తెలుసు కాబట్టి, మీరు ఎంత కొన్నారు కదా మేము ఇంతే మార్జిన్ ఇస్తామని చెప్పేసి అడగడం జరిగింది. సో దానివల్ల నేను అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో అందువల్ల నేను ప్రైస్ విషయాలు అయితే చెప్పట్లేదు. కాబట్టి ఎలాంటి పిల్ల కొన్నా కూడా వాటి యొక్క ప్రైస్ విషయాలు అయితే చెప్పను. కేవలం వాటి యొక్క క్వాలిటీ విషయం గురించి, తర్వాత వచ్చేసి వాటి యొక్క ఏజ్ గురించి, వీటి గురించి మాత్రమే నేనైతే ఈ వీడియోనే కాదు నెక్స్ట్ వీడియోలో కూడా ఒకవేళ కొంటే కన్నా అదే విషయాలు అయితే నేను మాట్లాడతాను, కానీ ప్రైజ్ విషయాలు అయితే చెప్పను. సో దీని గురించి అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రైజ్ విషయాలు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు, ఓకేనా. కానీ ప్రైజ్ విషయంలో మీరు ఒకటి గమనించవచ్చు. సో నార్మల్గా మనం మీట్ పర్పస్ కోసం కొనే పొట్టేళ్లకు, తర్వాత నేను సెలక్షన్ చేసే పొట్టేళ్లకు ఏంటంటే ఆ ప్రైస్ వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మీట్ కన్నా కూడా ఎక్కువ ధరలోనే మనం వీటిని కొనాల్సి ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు క్లియర్ గా మనం కొన్న పొట్టేలు అయితే ఇదనమాట. సో డ్రై ఫీడ్ అనేది కొత్త కాబట్టి సైలేజ్ అనేది నిన్న సరిగ్గా తినలేదు. సో ఈ రోజు అయితే తింటుంది అనమాట. వాళ్ళు పెంచేటోళ్ళు ఏంటంటే సరిగా పెంచలేదు అనమాట, మొత్తం కూడా హెయిర్ వచ్చేసింది. సో బోన్ అయితే మంచి బోన్ అనమాట, హెవీ సైజ్ బోన్. సో కొంచెం కన్నా మంచి కాన్సన్ట్రేటెడ్ దానా పెట్టుకున్నట్లయితే సో ఫాస్ట్ గా వెయిట్ గెయిన్ అవుతుంది. సో అట్లా వెయిట్ గెయిన్ అప్పుడు ఏంటంటే పిల్ల చూడడానికి సో మంచి షో ఉంటుంది అనమాట. సో మనకి మంచి షో ఉన్నదంటే పిల్ల కూడా మంచి ధర పోతుంది. సో ఇట్లా ఉండాలన్నమాట హెయిర్ అనేది. సో ఇట్లా ఉండాలి. సో ఇట్లా చిన్నగా అట్లా ఉండాలి. దీనికి కూడా ఉంది కదా, ఇట్లా ఉండాలన్నమాట. సో ఇలా ఇదేంటంటే హెయిర్ అనేది పొడవుగా వచ్చేసి ఆ బాడీ మీద అయితే కండ అనేది లేదు. సో దీన్ని మనం కొన్నాం కాబట్టి ఇక మనం దీన్ని రెడీ చేయాల్సిన బాధ్యత మనదే, అమ్మాల్సిన బాధ్యత కూడా మనదే, ప్రాఫిట్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం క్లోజ్ అండ్ టాల్ డివార్మర్ తోటి మన పొట్టేళ్ళకి అయితే డివార్మింగ్ చేసేద్దాం. ఆ డివార్మింగ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి.
సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 17 పొట్టేలకు డివార్మింగ్ చేయడానికి కష్టమవుతుందని మన మిత్రుడిని పిలిచాను. మన మిత్రుడు సాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన మిత్రుడు డివార్మింగ్ కావాలంటే నువ్వు చేసుకో, గుర్తు కోసం రంగు మాత్రం వేస్తానని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు అనిపించింది ఇలాంటి మిత్రుడు ఎవరికి ఉండకూడదని, ఎందుకంటే డివార్మింగ్ చేయడమే కష్టం. సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, రంగు ఎందుకు వేస్తామంటే ఒకసారి డివార్మింగ్ చేసిన యానిమల్కి మళ్ళీ డివార్మింగ్ చేయకుండా మనం ముందు జాగ్రత్తగా గుర్తు అయితే వేసుకుంటాము. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న డివార్మర్ వచ్చేసి క్లోజెంటాల్ 50% అనమాట. దీని యొక్క పేరు చూసుకున్నట్లయితే జెన్వెట్, ఇది ఇంటాస్ కంపెనీ వాళ్ళదనమాట. దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 100 ml వచ్చేసి మనం 500 రూపాయల చొప్పున అయితే మనం తీసుకురావడం జరిగింది. దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే 10 నుంచి 15 కిలోల వరకు లైవ్ వెయిట్ ఉన్నట్లయితే 1 ml చొప్పున మనం డోసేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తానికి మనం సక్సెస్ఫుల్ గా డివార్మింగ్ అనేది కంప్లీట్ చేసినాం. సో గుర్తుపెట్టుకోండి, డివార్మింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ అనిమల్ గ్రోత్. షీప్ కావచ్చు, లేదంటే బఫెలో కావచ్చు, కౌస్ కావచ్చు, ఏదైనా కానీ మనం డివార్మింగ్ చేయకపోతే నష్టాలు కానీ చాలా విపరీతంగా ఉంటాయి. కాబట్టి డివార్మింగ్ అనేది పర్టికులర్ గా ఒక 2 months ఒకసారి, 3 months ఒకసారి యూజ్ చేసిన డివార్మర్ ని మళ్ళీ యూజ్ చేయకుండా సో మార్చి కొత్త డివార్మర్ అయితే యూజ్ చేయండి. 1 year లో ఒక 4 times డివార్మింగ్ చేస్తాం అనుకోండి. ఒకసారి యూజ్ చేసిన డివార్మర్ మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయకుండా అట్లయితే కంటిన్యూ చేయండి. ఓకేనా? సో డివార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా? సో గ్రోత్ అనేది ఆగుతుంది అంటే కేవలం డివార్మింగ్ వల్ల కూడా గ్రోత్ అనేది అవుతుంది. తర్వాత సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్ కానీ, కాల్షియం కానీ, ఇట్లా సప్లిమెంట్స్ డెఫిషియన్సీ వల్ల, తర్వాత అవి తినే గడ్డి జాతి రకాల వల్ల, సో ఫీడ్ ఇంటేక్ అనేది మంచిగా లేకపోవడం వల్ల, ఇలాంటి విషయాలు తెలియకపోతే కనుక మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ వీడియోస్ లో ఉన్నది. సో ఫస్ట్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా మీరు కంటిన్యూగా చూసినట్లయితే సో మీకు కొంచెమైనా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో మన ఛానల్ అనే కాదు, ఇంకా చాలా ఛానల్ అయితే ఉన్నాయి. సో వాటిలో కూడా చూడండి. సో నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో నాలెడ్జ్ అనేది లేకపోతే ఖచ్చితంగా చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి. సో డివార్మింగ్ చేయడానికి ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనిమల్ సిక్ లో ఉంటే, అంటే ఆరోగ్యంగా లేకుండా ఏదైనా వ్యాధి వచ్చి ఉంటే గన దానికైతే డివార్మింగ్ చేయకూడదు. సో రెండో కండిషన్ వచ్చేసి మనం డివార్మింగ్ చేసిన తర్వాత వాటర్ కానీ లేదంటే గడ్డి కానీ ఏవి కూడా ఒక 2 గంటల పాటు అయితే పెట్టకూడదు అనమాట. సో మూడవది వచ్చేసి డివార్మింగ్ అనేది మనం డోసేజ్ ప్రకారం మాత్రమే మనం డోసేజ్ ఇవ్వాలి. అంతేగాని ఎక్స్ట్రా ఇచ్చినా దానివల్ల అనిమల్ అనేది ఇబ్బంది పడుతుంది. లేదంటే తక్కువ ఇస్తే గన ఆ డివార్మర్ అనేది బాడీకి సరిగా పనిచేయదు అనమాట. సో ఈ విధంగా 2 నష్టాలు ఉన్నాయి. డివార్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడర్ లో సైలేజ్ గడ్డి కానీ ఏమి మనమైతే ఫీడర్ లో ఉంచలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్రబుల్ వచ్చేసి వాటికి అందకుండా గోడ మీద అయితే పెట్టేసిన ఇంకా 2 hours పాటు వీటికి ఏమి పెట్టమన్నమాట. సో కానీ వాటి పరిస్థితి అయితే దారుణంగా ఉంటది. ఎందుకంటే మనం డివార్మర్ ఇచ్చినాం కదా, కడుపులో రకరకాలుగా ఉంటది పరిస్థితి. అయినా కూడా ఒక 2 hours పాటు మనం ఏ ఫీడింగ్ అనేది చేయకూడదు. సో ఈ 2 గంటల సమయంలో మనం ఖాళీగా ఉండకుండా సూపర్ నేపియర్ అనేది సో మనం గడ్డి తోటకు పోయేసి కట్ చేసుకొని తీసుకొచ్చేసినామంటే ఈవినింగ్ టైంలో మనకి ఏం వర్క్ ఉండదు అనమాట. సో అప్పుడు డైరెక్ట్ గా చాపింగ్ చేసుకోవడం, ఫీడర్లు అయితే మనం గడ్డి అనేది వేసుకోవచ్చు. సో గడ్డి కోసుకొచ్చేసిన తర్వాత అప్పుడు మనం సైలేజ్ అనేది ఫీడర్ లో వేద్దాం, తర్వాత వాటర్ కూడా పెడదాం. సో షెడ్ చూస్తే ఎక్కువగా పేడ అయితే ఉన్నది. నైట్ వర్షం పడింది అనమాట, ఎక్కువగా పడడం తోటి పేడ అంతా కూడా అతుక్కుపోయింది. ఖాళీగా ఉంటే రేపు క్లీన్ చేసేద్దాం. చెక్కల కింద అయితే ఇప్పుడు అలా కాదు, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. సో టైం పడుతుంది కొన్ని రోజులు. నేల మీద అయితే ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే. 2 days ఒకసారి లేదంటే 3 days ఒకసారి. లేదంటే మన పొట్టేళ్ళు తారు డబ్బాలా తయారైతాయి అనమాట, నల్లగా తయారైతాయి. ఫ్రెండ్స్ మనం ప్రెజెంట్ వచ్చేసి మన గడ్డి తోటలోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం సూపర్ నేపియర్ అయితే కట్ చేద్దాం. విషయం ఏంటంటే నిన్న నైట్ శుక్రవారం మనం మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదా. సో ఆ నైట్ వచ్చేసి వర్షం అయితే వచ్చింది. సో ముందు రోజు మనం గురువారం ఏదైతే ఉందో ఆ గురువారం వచ్చేసి మనం తోటకంతా కూడా గడ్డికి వాటర్ అయితే మోటార్ పెట్టి సెట్ చేసి వాటర్ అయితే కొట్టినాం. మీరు లాస్ట్ వీడియో చూడొచ్చు. సో అంటే శుక్రవారం అనేది మనం ఖాళీ ఉండదు కాబట్టి అప్పటికే గడ్డి తోట అనేది ఎండిపోతా ఉందని చెప్పేసి మనం నీళ్ళు అయితే కొట్టినాం. గురువారం నీళ్లు కొట్టాము. శుక్రవారం నైట్ వచ్చేసి అంటే నిన్న నైట్ వర్షం అయితే పడ్డది. సో దానివల్ల ఏంటంటే తోట అంతా కూడా బుడదగా ఉన్నది. సో నా దరిద్రం ఏంటంటే ప్రతిసారి మోటార్ సెట్ చేసి ఆ నీళ్లు కొట్టిన తర్వాత రోజు ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది. అదేదో ముందుగా పడితే మనకి ఈ మోటార్ సెట్ చేసి తర్వాత వాటర్ కొట్టాల్సిన పని అయితే ఉండదు. అదేవిధంగా ఇలానే ఒక 2-3 సార్లు అయితే ఇట్లానే జరిగింది అనమాట. కంటిన్యూగా ఒక 2-3 weeks నుంచి ఇదే విధంగా అయితే ఉన్నది. నేను గడ్డికి వాటర్ పెట్టిన తర్వాత రోజు ఖచ్చితంగా వర్షం వస్తూ ఉంది. ఇదే దరిద్రం అంటే. సో ఇప్పుడు వచ్చేసి మన సూపర్ నేపియర్ ని కట్ చేద్దాం. ఫ్రెండ్స్ గడ్డి కోయడం అయితే పూర్తయింది. ఇంకా మనం దీన్ని తీసుకెళ్లేసి కట్టేసి మన షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం. సూపర్ నేపియర్ ని కట్టడం అయితే పూర్తయింది.
సూపర్ నేపియర్ ని మన షెడ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసినాం. చూసారు కదా మన పొట్టేళ్ళు వచ్చేసి డీవార్మింగ్ చేసి ఏమీ ఫీడింగ్ చేయకపోవడం వల్ల డల్ గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆ ట్రబ్ ని మనం కింద పెట్టేసి వాటర్ అయితే పోసేద్దాం. వాటర్ పోసేసిన తర్వాత మనం సైలేజ్ కూడా ఫీడర్లు అయితే వేసేద్దాం. ట్రబ్ లో అడుగున తౌడు మిగిలిపోయింది. ట్రబ్ లో వాటర్ ఫుల్ గా పోసిన వెంటనే మళ్ళీ సగం వరకు అయితే తాగేసినాయి. ఇప్పుడు మళ్ళీ మనం ట్రబ్ అయితే ఫుల్ చేయాలి. ట్రబ్ అయితే వాటర్ తోటి ఫుల్ చేసేసినాం. ఇప్పుడు వచ్చేసి ఫీడర్ లో సైలేజ్ అయితే వేసేద్దాం. సైలేజ్ కూడా ఫీడర్ లో వేసేసినాం. అవైతే తింటున్నాయి అనమాట. సో మనకైతే ఇంకేం వర్క్ లేదు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మనం సూపర్ నేపియర్ ని చాప్ కటర్ లో వేసి మనం మళ్ళీ ఫీడర్లు అయితే పోసేద్దాం. ఈ లోపల ఈ సైలేజ్ తింటుంటాయి. సో ప్రజెంట్ అయితే ఈవినింగ్ అయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం సూపర్ నేపియర్ అయితే చాపింగ్ చేసేద్దాం. సూపర్ నేపియర్ ని చాపింగ్ చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ సూపర్ నేపియర్ ని ఫీడర్ లో అయితే పోసేద్దాం. ఫ్రెండ్స్ ఫీడర్ లో వచ్చేసి మనం మార్నింగ్ తీసుకొచ్చిన సూపర్ నేపియర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఫీడర్ లో చాపింగ్ చేసి పోయడం అయితే పూర్తయింది అనమాట. అది కూడా తింటున్నాయి. సో ఈ రోజు వచ్చేసి ఫీడ్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గించాయి అనమాట. అంటే గడ్డి తినడం అనేది చాలా వరకు తగ్గించాయి. సో రోజు అయితే ఎక్కువ గడ్డి తినేవి, అంటే సైలేజ్ తో పాటు సూపర్ నేపియర్ రెండు కూడా ఎక్కువగా తినేవి. ఈ రోజు డివార్మింగ్ చేయడం వల్ల చాలా తక్కువ వరకు అయితే గడ్డి అనేది తినడం జరుగుతుంది. వాటర్ అయితే చూసుకోవాలి. వాటర్ వచ్చేసి తక్కువగా ఉన్నది. ఇక ట్రబ్ ఫుల్ చేసినామంటే ఇక మనకైతే పని లేదు. ట్రబ్ లో వాటర్ కూడా ఫుల్ చేసినాం. ప్రజెంట్ అయితే ఏం వర్క్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన ఫామ్ లో మనం చేయవలసిన పనులన్నీ కూడా పూర్తయినాయి. సో అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మన షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా.